మాట్లాడినా ప్రభువును బట్టి. అక్కడేమన్నాడు 19వ వచనంలో, మీ యొద్దకు నేను మీ క్షేమం తెలుసుకోవడం తిమోతిని శీఘ్రంగా మీ యొద్దకు పంపుటకు ప్రభువుని యేసునందు నిరీక్షిస్తున్నాను. అంటే పౌలు జీవితాన్ని, ప్రభు జీవితాన్ని చూస్తున్నప్పుడు పౌలు నుండి ప్రభువును వేరు చేయటం అసాధ్యమే. పౌలు నుండి ప్రభువుని వేరు చేయటం అసాధ్యమే. ఎందుకంటే పౌలు యేసుక్రీస్తులో అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉన్నాడు, అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఇక దేవుడిని విడదీయడం కష్టం. పౌలే అన్నాడు, హింసైనను, ఉపద్రవమైనను, వస్త్రహీనతైనను, ఏవి కూడా శ్రమలైనను, ఆపదలైనను, ఏవి కూడా మనం ప్రభువు నుండి ఎడబాటు ఏమి చేయడం. అంటే ఎంతగా ప్రభువులో పౌలు మిళితమైపోయాడో చూడండి. ఎంతగా ప్రభు యొక్క సహవాసంలో, ఆయనలో పరిచయంలో ఎంతగా లీనమైపోయాడో చూడండి. విడదీయలేని బంధంగా నాలో నుండి ఏ పరిస్థితుల్లో కూడా ఎవరిని విడదీయలేరు, ప్రభువుని. మన జీవితాల్లో ఆదివారం నుండి మళ్ళీ ఆదివారం వరకు ప్రభువు ఉన్న సమయాలు కొన్ని ఉంటాయి, ప్రభువు లేని సమయాలు మాటలు కొన్ని ఉంటాయి. ఇది మనం అలాగే నిజంగా అందరిలో ప్రభు ఉన్న సమయాలు కొన్ని, ప్రభు లేని సమయాలు కొన్ని. ఆలోచనలేమో లోకానుసారం, ఆత్మీయంగా. పౌలు నా నిరీక్షణ యేసునందే అన్నాడు. అలాగే 24లో కూడా ప్రభువును బట్టి నేను నమ్ముచున్నాను. నీ ఆలోచన, నీ తలపు, నీ క్రియలు అన్నీ కూడా ఎక్కడుండాలంటే ప్రభువులోనే. ఎపోప్రోదితు చిన్న మాటలు చూసుకుని మనం ముందుకు వెళ్ళిపోతాం. ఎపోప్రోదితు ఎవరు? అతను అన్నాడు, నా సహోదరుడు అన్నాడు. ఫిలిప్పీ సంఘం, పౌలు జైల్లో ఉన్నాడు, ఫిలిప్పీ సంఘం ఉంది. జైల్లో ఏమైనా అవసరతలు ఉన్నాయేమో, ఏమైనా అక్కర్లు ఉన్నాయేమో అని పరిచర్యలో ఉన్నప్పుడు సహకరించారు. పౌలు చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఏం చేశారు? వింటలేదా? ఏం చేశారు? పరిచర్యలో పౌలు ఊరు తిరుగుతూ సేవ చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు సహకరించారు. చెరసాలలో ఉన్నప్పటికీ కూడా ఈ ఫిలిప్పీ సంఘం అంతా కూడా వస్తువుల్ని, కొంత ధనాన్ని పోగు చేసి వాళ్ళ తరఫు నుంచి, అరే మనం అందరం వెళ్ళలేము కదా, ఒక ఎపోప్రోదితును పంపుదాం. ప్రియమైన వాడు ఎపోప్రోదితు అంటే అందరికి ప్రియమైన వాడు. ఎపోప్రోదితు పేరులోనే ఉంది, అందరికి ప్రియమైన వాడు. ఎదురు మనం పంపుతాం అని అతనికి అప్పగించిగో, ఎపోప్రోదితు ఇదిగో ధనం అప్పగిస్తున్నాం, కొన్ని వస్తువులు నీకు అప్పగిస్తున్నాం. ఇవన్నీ తీసుకువెళ్ళిపోయి ఎక్కడ? పౌలు గారి దగ్గరికి వెళ్ళి, ఆ చెరసాల దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇచ్చి, ఆయన కొంత పరిచయం చేసి, మా తరఫున మా అంత ఎంత సేవ చేయాలనుకున్నాం, మా తరఫున నువ్వు చెయ్యి అని పంపబడిన ఒక దూత. ఆ వ్యక్తి చూడండి ఎంత గొప్ప బాధ్యత. ఒక వ్యక్తి సంఘం అంతటిని కూడా రిప్రజెంట్ చేస్తాడు. ఎంత గొప్ప స్థాయి అది. ఒక వ్యక్తికి కొన్ని వస్తువులు అప్పగించి, కొంత ధనాన్ని అప్పగించి, నువ్వు వెళ్ళి పరిచయం చేసిరా, ఎన్ని పౌరు గారికి అప్పగించిరా, చెరసాలు మమ్మల్ని క్షేమంగా ఉన్నామని చెప్పిరా అని ఒక వ్యక్తిని పంపించడం అంటే అతను ఎంత నమ్మకస్తుడై ఉండాలి, అవునా కదా? అతను ఎంత యోగ్యుడై ఉండాలి. పౌలు అతని గురించి మాట్లాడుతూ మొదట అన్నాడు, నా సహోదరుడు అన్నాడు. ఈజ్ మై బ్రదర్. సహోదరుడు అంటే శారీరకంగా కాదు, ఆత్మీయంగా. ఒకే విశ్వాసాన్ని, ఒకే భక్తిని, ఒకే వాక్యాన్ని, ఒకే రక్షణలో ఎదుగుతున్న, ఒకే ప్రభువును చూస్తూ ఎదుగుతున్నటువంటి నా తోడి ఎవరు? సహోదరుడు. మనందరికీ ఎవరు తెలుసా? క్రీస్తు రక్తంలో కడగబడి ఒక సంఘంలో, ఒక వాక్యంలో, ఒక ప్రభు, ఒక శరీరము, ఒకే శిరస్సు, ఒకే శరీరము, ఒకే శిరస్సు, అలా మనం సాగుతున్నటువంటి మనమందరం కూడా